సో స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి వీడియోస్ అని. సో నిన్న మనకి టీమ్ బిల్డింగ్ మీద డిస్కస్ చేయడం అయితే కుదరలేదు. సో ఎవరైతే ఈరోజు టీమ్ బిల్డింగ్ గురించి డిస్కస్ చేస్తారో చూద్దాం స్టూడెంట్స్. సో నిన్న ఏం చెప్పుకున్నాం మనం టీమ్ బిల్డింగ్ గురించి? సో వాట్ ఈస్ టీమ్? టీమ్ అంటే చాలా మంది చెప్పారు గ్రూప్ అని. సో గ్రూప్ అంటే ఏంటి? ఎలాంటి గ్రూప్స్ ఫామ్ అవుతారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రూప్ వర్క్? And what is the need of group work in educational institutions? So ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. So if I ask what are the benefits of group work, can anyone say? How many students are there, sir? 16 members. Okay. Okay, fine. So we'll wait for 2 more minutes. So ఎవరైతే క్లాస్లో ఉన్నారో, యా ఓకే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ శ్రీకాకుళం గ్రూప్ వర్క్ యొక్క బెనిఫిట్సా మీరు చెప్పేది? న్యూ ఐడియాస్ విల్ ఫ్లో. వెరీ గుడ్. ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి? సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ గ్రూప్ వర్క్స్. అసలు గ్రూప్ వర్క్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా నిన్న. Okay, I ask questions. I just want to interact with you directly, not through text messages. But again, send text messages also. Then I will know those who are ready with the answers. So I can interact with them. So if you are sending. So only Srikakulam girls are responding. Helpful in decision making. So నాకు అర్థమైపోయింది శ్రీకాకుళం గర్ల్స్ మాత్రమే కాపీ చేసుకున్నారు నిన్న అని. And Vishnuvardhan, Chimakurti. Work is example means what, Vishnuvardhan? I didn't get you. So Vishnuvardhan, something he wants to tell. ఎలాగో శ్రీకాకుళం గర్ల్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి, సో నౌ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ విష్ణువర్ధన్. మేడం సార్ అన్మ్యూట్ అవ్వట్లేదు విష్ణువర్ధన్. సో మీకు అన్మ్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక పాపప్ మెనూ వస్తుంది. సో బ్లూ కలర్లో, ఓకేనా? సో దాన్ని క్లిక్ చేయండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఐ థింక్ సిన్స్ ఎస్టర్డే వీ హ్యావ్ బీన్ ఫేసింగ్. ఎవరినైతే అన్మ్యూట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళు అన్మ్యూట్ అవ్వట్లేదు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అయితే కుదరట్లేదు. సో ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో కాకుండా ఐ వాంట్ టు సీ న్యూ ఫేసెస్ and their ideas, their views about topic. So everyone please turn on your videos. ఒక్కళ్ళే చేశారు శ్రీకాకుళం గర్ల్స్. సో మనమంతా ఒక గ్రూప్ కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రూప్ కదా మనమందరం, రైట్? ఓకే, ఈరోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రూప్. సో మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాము, సో హౌ టు కోఆర్డినేట్ విత్ అదర్స్ అనేది ఈరోజు నేర్చుకుందాం అనుకున్నాం కదా. సో నిన్న టీమ్ బిల్డింగ్ గురించి అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రూప్ వర్క్ అండ్ వై వీ నీడ్ గ్రూప్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ వీ లెర్న్డ్. సో శ్రీకాకుళం వాళ్ళు దే ఆర్ రెడీ టు సే ఐ నో, బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ న్యూ కాలేజెస్. సో చాలా కాలేజెస్ ఉన్నాయి. చీమకుర్తి వాళ్ళు కూడా ఆఫన్ గా రెస్పాండ్ అవుతున్నారు, బట్ నాట్ బాయ్స్. ఐ థింక్ ఓన్లీ గర్ల్స్ ఆర్ రెస్పాండింగ్. బట్ ఐ ఫౌండ్ న్యూ నేమ్ విష్ణువర్ధన్. He texted in the chat box, but he is not responding.
Any other college ready with the explanation of benefits of group work? ఏదైనా కాలేజ్ రెడీగా ఉందా ఎక్సెప్ట్ శ్రీకాకుళం? సార్ మనకి ఏ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు? సో కిషోర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ పాకాల మేడం. ఓకే. నరేంద్ర జీజేసి చీమకుర్తి. ఓకే. చీమకుర్తి శ్రీకాకుళం కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవరా ఇప్పటి వరకు ఏమైనా? శ్రీకాకుళం నుంచి అయితే ఏం రాలేదు మేడం. ఓకే. కిషోర్ ఈస్ టెక్స్టింగ్ దట్ హీ ఈస్ అనేబుల్ టు అన్మ్యూట్. ఓకే, నేను అన్మ్యూట్ చేస్తాను ఒక నిమిషం. కిషోర్, ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. Good morning, Kishore. So, where is your video? Yeah, okay, fine. Good morning, yeah. How are you, Kishore? Fine, madam. So, Pakala means which district, yeah? This one, Pakala. Chittoor district, madam. Chittoor district. Chittoor. Madam. Okay, okay, very good. So, ninna Yes, class attend ayyava, Kishore? మేడం, నిన్న సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల క్లాస్ కట్ అయిపోయింది మేడం. ఓకే, ఫైన్. మీ కాలేజ్ లో గ్రూప్స్ ఉన్నాయా? గ్రూప్స్ గా డివైడ్ చేస్తారా ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు? సో ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క వర్క్ అలా ఏమైనా ఇస్తారా? ఇస్తారు మేడం. సో ఏ టాస్క్ కంప్లీట్ చేశారు మీరు? ఒక గ్రూప్ గా ఏదైనా టాస్క్ కంప్లీట్ చేశారా? అంటే కొంచెం వర్క్ ఇచ్చి కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు మేడం. అదే ఏ టైప్ ఆఫ్ వర్క్? వాటిని ఇప్పుడు డైలీ అతను ఎగ్జామ్స్ రాసేటట్టు చూసుకోవాలి మేడం అందరూ. ఓకే, ఇంకా ఇంకేమన్నా వర్క్స్ ఉంటాయా లైక్ రిలేటెడ్ టు యువర్ ఎడ్యుకేషన్ ఆర్ గేమ్స్ గురించి కానీ? గేమ్స్ ఉంటాయి మేడం. సో మీరు ఒక గ్రూప్ స్పోర్ట్స్ లో, సో మీ కాలేజ్ లో ఒక గ్రూప్ గా ఏదన్నా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం కానీ అలా చేశారు ఎప్పుడైనా? చేసినాం మేడం, చాలా సార్లు చేసినాం. సో అంటే ఎలా గ్రూప్ గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు? అంటే ఫ్రెండ్స్ కి ఏమైనా డౌట్స్ వస్తే మేము క్లారిఫై చేయడం కానీ, లేదా వాళ్ళకి డౌట్ వస్తే మేము క్లారిఫై చేయడం కానీ అలాంటివి. వెరీ గుడ్ కిషోర్. సో యు ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ while in a group, helping each other. That's a valid point. Very good. So class anta technical problem unna, but you gave a valid point. Thank you for it. Okay, thank you Kishore, nice to interact with you. Thank okay, you, fine. So we yeah, okay, Srikakulam girls are saying that we will send. Okay, so నేను వీడియోస్ గురించి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో వీఆర్ గెటింగ్ వీడియోస్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఐఎమ్ ఫైండింగ్ లాట్ ఆఫ్ గ్రామటికల్ మిస్టేక్స్. సో అది మిస్టేక్ అని నేను చెప్పడం లేదు, బట్ మనం ఒక వీడియో చేస్తున్నామంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలి కదా. సో మనం ఒక టాపిక్ గురించి చెప్తున్నామంటే దాని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. సో మన వీడియో ఇంకొకరికి హెల్ప్ అయ్యేలా ఉండాలి. ఓకే, సో చాలా మంది చెప్తున్నారు, సో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు మాకు, సో వాళ్ళు ఈ క్లాస్ చదువుతున్నారు అని యూజ్ చేసేటప్పుడు దే ఆర్ యూజింగ్ అ సెంటెన్స్ దట్ హీ వాజ్ స్టడీయింగ్ 8th స్టాండర్డ్, లైక్ షీ వాజ్ స్టడీయింగ్ అని వాజ్ యూజ్ చేస్తున్నారు. దట్స్ అ రాంగ్ వే టు యూజ్ ఇట్. సో అందుకే నేను మీకు ముందే చెప్పాను, మీరు ఏదైతే వీడియోలో చెప్పాలి అనుకుంటున్నారో అదొక మ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని మీ స్పాక్స్ ఆర్ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, సో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూడండి అని వాళ్ళతో కరెక్షన్ చేయించుకోండి. మీరు ఏదైతే వీడియోలో చెప్పాలనుకుంటున్నారో సో కన్సర్న్ స్పాక్స్ కానీ ఇంగ్లీష్ లెక్చరర్స్ కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఓకే, సో ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకొని అప్పుడు ప్రాక్టీస్ చేయండి వీడియో చేయడానికి.
Okay, so that is my suggestion. But I really appreciate all the colleges who are sending videos. But I want perfection in those videos. So perfect గా ఒక 2-3 minutes మనం మాట్లాడగలం కదా ఇంగ్లీష్లో, ఒక మిస్టేక్ లేకుండా. మనం ఆస్ అండ్ ఆస్ ఏమి చెప్పట్లేదు కదా. జస్ట్ ఒక 3-4 minutes వీడియో. సో ఆ 3-4 minutes మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్ ఫ్లాలెస్ గా ఉంటే చాలా బాగుంటది వీడియో. ఓకే, సో అందుకని అలా ప్రిపేర్ అవ్వండి. దట్స్ వన్ ఆఫ్ మై సజెషన్స్. ఏదో మిమ్మల్ని క్రిటిసైజ్ చేద్దామని కాదు, బట్ మీరు పెట్టే ఎఫర్ట్ రియల్లీ ఐ అప్రిషియేట్. బట్ మనం ఎఫర్ట్ పెడుతున్నామంటే వీ నీడ్ పర్ఫెక్షన్ ఇన్ ఇట్ కదా. సో మీరు ప్రిపేర్ అవ్వండి మ్యాటర్. సో చాలా మంది బ్యాచ్ 6 చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాట్ ఈస్ దేర్? ఐ బిలాంగ్ టు బ్యాచ్ 6 ఆఫ్ ఆన్లైన్ ట్రైనింగ్స్. సో ఆ ఒక్క సెంటెన్స్ చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? గుర్తు తెచ్చుకొని బ్యాచ్ 6 అని చెప్తున్నారు. ఓకే, సో ఒక సెంటెన్స్ లా చెప్పండి దాన్ని కూడా. ఓకే, ఐఎమ్ అటెండింగ్ బ్యాచ్ 6 ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్, ఆర్ ఐ బిలాంగ్ టు బ్యాచ్ 6 ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. I want to select a topic from personality development, that is daily activities or my family. So I want to say few words about the topic. సో అలా కంటిన్యూ చేయండి. చాలా సింపుల్. మీరు అనుకున్నంత టఫ్గా ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీరు మ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నారు, దాన్ని వీడియో చేస్తున్నారంటే మీకు ఒక ఎబిలిటీ అనేది డెవలప్ అయింది. సో యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది. ఓకే, సో మనం ఒక గ్రూప్గా ఉన్నాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రూప్గా. సో ఈరోజు నేను మీకు కోఆర్డినేటింగ్ స్కిల్స్ గురించి చెప్తాను. ఎలాగో మనం నిన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. సో ఆ పాయింట్ ఎవరైనా చెప్తారా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో గ్రూప్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్? నేను నిన్న ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పా. సో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, క్వాలిఫికేషన్ తెచ్చుకోవడానికేనా? క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ రాస్తే మనం దాన్ని క్వాలిఫై అయితే ఎగ్జామ్స్లో మనకు ఒక క్వాలిఫైడ్ సర్టిఫికేట్ వస్తుంది. సో దానికైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. we need to develop our personality also. So along with education, we need to be a good human being. So for that, group work will help you. So how to behave, how to develop your personality అనేది through group work. మనం నలుగురితో మాట్లాడితేనే కదా మనకి ఎలా బిహేవ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో గ్రూప్ వర్క్ని ఎంకరేజ్ చేస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ a student to become a good human being. Okay, so try చేసి చూడండి. స్టూడెంట్స్ అంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి, మనకి కిషోర్ చెప్పాడు కదా ఫ్రమ్ పాకాల, మేడం మేము గ్రూప్గా ఫామ్ అవుతాం, ఒకళ్ళ డౌట్స్ ఒకళ్ళు చెప్తాము, క్లారిఫై చేసుకుంటాము. సో అలా గ్రూప్గా ఫామ్ అయితే మనకి ఒకళ్ళ గురించి ఆలోచించేంత నాలెడ్జ్ వస్తుంది. సో ఒకళ్ళకి చెప్పాలి అన్న రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో చాలా డెవలప్ అవుతాయి గ్రూప్ వర్క్ వల్ల. సో అవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో హౌ టు కోఆర్డినేట్, ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, ఒక గ్రూప్గా ఉన్నప్పుడు ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలి అనేవి ఈరోజు తెలుసుకుందాము. సో బీ కేర్ఫుల్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ వీడియో ఆన్ టీమ్ బిల్డింగ్, సో ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు సే ఫ్యూ పాయింట్స్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రూప్ వర్క్. సో అలా మీరు కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు. సో ఇలా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్లో హౌ టు కోఆర్డినేట్ విత్ అదర్స్. మనకి చాలా మందికి హౌ టు బిహేవ్ విత్ అదర్స్, ఎలా మాట్లాడాలో తెలియదు. కొంతమంది మాట్లాడితే ఈజీగా హర్ట్ అవుతూ ఉంటారు. సో అలా ఎలా ఉండకూడదు ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. సో చాలా మంది షేర్ చేస్తున్నారు చాట్ బాక్స్లో. సో ఇట్ డెవలప్స్ అవర్ స్కిల్స్ అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ ఆన్ ఎస్టర్డేస్ టాపిక్. సో ఈరోజు టాపిక్ కూడా ఫోకస్ చేయండి. సో శ్రీకాకుళం వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా నోట్ చేసుకుంటున్నారు. సో ఏ టాపిక్ అయినా సరే వాళ్ళు పర్ఫెక్ట్గా నోట్ చేసుకుంటున్నారు, అందుకని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో ఏదైనా క్వశ్చన్ అడిగినా మన దగ్గర మ్యాటర్ ఉంటే
చూసైనా చెప్పొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం కదా. చూడకుండానే చెప్పాలి మేడంకి అనేం లేదు. సో మనం రాసేటప్పుడే అది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో అదొక హ్యాబిట్ డెవలప్ చేసుకుంది. ఇట్స్ రియల్లీ అ గుడ్ హ్యాబిట్ ఫర్ ఏ స్టూడెంట్. మనం ఏదన్నా వింటున్నామంటే నోట్ డౌన్ చేసుకునేది ఒక గుడ్ హ్యాబిట్. అది అందరూ డెవలప్ చేసుకోవాలి. సో వైల్ డిస్కసింగ్ టుడేస్ టాపిక్ మీరు నోట్ చేసుకోండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఈరోజు కంప్లీట్ అయిన టాపిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను. సో అప్పుడు యాక్టివ్గా రెస్పాండ్ అవ్వండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ రిగార్డింగ్ టుడేస్ టాపిక్. Yeah, this is our today's topic. సో మనం ఆల్రెడీ రివైజ్ చేసుకున్నాము ప్రీవియస్ డే టాపిక్. సో నిన్న ఏం చెప్పుకున్నా, వాట్ ఈస్ అ టీమ్. సో టీమ్ అంటే గ్రూప్ అన్నారు. గ్రూప్ అంటే ఏంటి? a number of people classed together or gathered together is called a group. అది చెప్పుకున్నాము. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఏం బెనిఫిట్స్ ఉంటాయి? మన పర్సనాలిటీ డెవలప్ అయ్యింది, ఇట్ రెడ్యూసెస్ అవర్ వర్క్ లోడ్ అండ్ ఇట్ ఎంకరేజెస్ ఎవ్రీ వన్ టు వర్క్ ఫర్ ఏ సక్సెస్. సో అలా మనం కొన్ని బెనిఫిట్స్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎందుకు అవసరం? సో మనకి కాలేజ్ ఎన్వైరన్మెంట్, స్కూల్ ఎన్వైరన్మెంట్ అలవాటు అవ్వడానికి వీ నీడ్ గ్రూప్ వర్క్. సో ఇండివిజువల్గా వర్క్ చేయాలంటే బోరింగ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించదు. బట్ గ్రూప్ వర్క్, ఏదైనా టాస్క్ గ్రూప్గా చేయాలంటే వీ ఎంజాయ్ అ లాట్ టు డూ ఇట్, టు కంప్లీట్ ఇట్. ఓకే, సో దానికి చాలా అవసరం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ రాదర్ దాన్ క్వాలిఫికేషన్, we need to improve our personality. We want to become a good human being. So for that purpose, we need group work in educational institutions. So ee points anni ninna discuss cheskunna. So ee roju em discuss cheskunna, ability to mix or accommodate or coordinate. So ela coordinate avvali. So in group సో ఒకళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, ఒకళ్ళు ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు అసలు ఏ వర్క్ చేయరు. సో గ్రూప్గా ఉన్నా సరే మిగిలిన వాళ్ళు వర్క్ చేస్తారులని చాలా మంది సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు మనకి వీడియోస్ వస్తున్నాయి కదా, సో కొంతమంది పంపిస్తున్నారు, ఎవరో ఒకళ్ళు పంపిస్తారులే అని. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రూప్లో అటెండ్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది కామ్గా ఉంటున్నారు. సో గ్రూప్ అంటే అందరూ ఈక్వల్గా వర్క్ చేయాలి కదా. సో కామ్గా నాకేంటి సంబంధం, ఎవరో ఒకరు చేస్తారులే అన్నట్టు కూర్చుంటే మనకి గ్రూప్ వర్క్ అనేది మంచి రిజల్ట్ అనేది రాదు మనకి. ఓకే, సో అలా చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి గ్రూప్లో. సో వాళ్ళతో ఎలా కోపప్ అవ్వాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, యా. సో కోఆర్డినేట్ అవ్వడం, ఎబిలిటీ టు మిక్స్ విత్ అదర్స్ అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ టాస్క్. సో మీరు అందరితో ఈజీగా మింగిల్ అవుతున్నారు, అందరితో కోఆర్డినేట్ అవుతున్నారు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఆ పేషెన్స్ ఉన్న వాళ్ళే అందరితో ఈజీగా మిక్స్ అవుతారు. ఓకే, సో ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టాస్క్. సో మేనేజర్స్ ఊరికే అవ్వరు కదా. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, మేనేజింగ్ అదర్స్ అనేది, మేనేజర్ అవ్వడం అంటే చాలా కష్టం. సో అందరితో మంచిగా ఉండాలి, అందరితో వర్క్ చేయించుకోవాలి. సో ఆ ఎబిలిటీస్ మీరు ఇప్పటి నుంచే గ్రూప్గా ఫామ్ అయ్యి ఏదన్నా టాస్క్ కంప్లీట్ చేస్తున్నారంటే మేనేజింగ్ స్కిల్స్ అనేవి ఇప్పటి నుంచి మీలో డెవలప్ అవుతాయి. ఓకే, సో అందుకే వీటిని మనం ఎడ్యుకేషనల్ సిస్టంలో పెట్టాలి. ఓకే, సో హియర్ వీ గేవ్ అ పర్ఫెక్ట్ మీనింగ్ టు టీమ్. నిన్న టీమ్ అంటే సింపుల్గా గ్రూప్ అని చెప్పేసుకున్నాం. సో టీమ్కి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చారు చూడండి, టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. సో సింగిల్గా ఉంటే ఆ మోర్ అనేది ఉండదు. అఫ్ కోర్స్ మనం ఇండివిజువల్గా వర్క్ చేసినా వీ అచీవ్ సంథింగ్, బట్ నాట్ దాట్ మచ్ మోర్ కదా. బట్ ఎప్పుడైతే టుగెదర్గా వర్క్ చేస్తున్నామో వీ అచీవ్ మోర్. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ మీనింగ్. ఐ ఫౌండ్ ఇట్ వెన్ ఐ గూగుల్డ్ అబౌట్ ద టాపిక్ yesterday. So I included this slide here. So if you want, you can write it. Okay, so team perfect meaning, together everyone achieves more. యా, ఇక్కడ పిక్చర్లో చూడండి,
సో మనం ఎప్పుడైతే గ్రూప్గా వర్క్ చేస్తామో సో వీ డోంట్ ఫాల్. సో ఇండివిజువల్గా వర్క్ చేస్తే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, పడిపోతుంటాం, లేస్తుంటాం, మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాం. బట్ గ్రూప్గా వర్క్ చేస్తే మనకి పక్కన మన టీం యొక్క సపోర్ట్ ఉంటుంది కదా. సో ఒక్కరోజు మనకి ఏదైనా సిక్గా ఉండో ఆ రోజు వర్క్ చేయలేకపోతే మన టీం మనకి సపోర్ట్ చేస్తుంది మన వర్క్ చేసి. సో ఇఫ్ వి యునైట్ నో బడీ ఫాల్స్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టీమ్ వర్క్ ఆర్ గ్రూప్ వర్క్. ఓకే, సో మనం ఎప్పుడైతే యునైట్గా ఉంటామో సో ఎవరు పడిపోరు. బికాస్ వి వర్క్ ఫర్ ఎవ్రీ వన్ సక్సెస్. ఒక గ్రూప్గా ఉన్నామంటే మన గురించి మనమే ఆలోచించుకోవడం కాదు, మన గ్రూప్ మొత్తం గురించి ఆలోచిస్తాం కదా. ఓకే, యా. సో ఇక్కడ నుంచి ప్రతి స్లైడ్లో ఎలా ఉండాలి ఒక గ్రూప్గా ఉన్నప్పుడు. సో మీరు ఒక క్లాస్, బైపీసీ ఒక క్లాస్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రూప్. బైపీసీ గ్రూప్, సిఎస్సి గ్రూప్ అండ్ ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో మీరు ఒక గ్రూప్గా ఉన్నప్పుడు మీ కలీగ్స్తో లైక్ మీ ఫెలో స్టూడెంట్స్తో ఎలా ఉండాలి అనేది ఈ స్లైడ్స్ నుంచి ఉంటాయి. సో ప్రతి స్లైడ్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ని మనకి ఇస్తాయి. చూడండి మీరు ఒకవేళ ఇవి ఫ్యూచర్లో కానీ అండ్ ఫ్రమ్ టుడే ఇఫ్ యూ వాంట్ టు ఇన్కల్కేట్ ఆల్ దీస్ హ్యాబిట్స్ ఇన్ యూ దెన్ జస్ట్ కాపీ ఇట్. సో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ఇవన్నీ మీలో డెవలప్ చేసుకోవడానికి. డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ. చూడండి, డోంట్ బీ సెల్ఫిష్. సో మనం గ్రూప్గా ఉంటే సెల్ఫిష్గా అస్సలు ఉండకూడదు. సో ఈ స్లైడ్లో చూడండి, ఒక గ్రూప్గా ఉన్నప్పుడు సో నేనేంటో చూపించుకోవాలి. ఇట్ ఈస్ మై ఛాన్స్ టు షో ఐ ఆమ్ ద బెస్ట్. సో గ్రూప్లో నేనే బెస్ట్గా ఉన్నాను అని చూపించుకోవాలనే మెంటాలిటీ ఉండకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్ మెంటాలిటీ. బట్ వాట్ ఈస్ ద రైట్ వే? ఇక్కడ టిక్ ఉన్నది పిక్చర్ చూడండి. ఇట్ ఈస్ అ గ్రేట్ ఛాన్స్ టు షో వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. సో మనమందరం ఏ క్యాపబిలిటీ కలుగున్నామో దాన్ని చూపించుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి సో అందరినీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడాలి. సో మీరు ఒక్కళ్ళే బెస్ట్ అని అనిపించుకోవడం గ్రూప్లో అనేది దట్స్ అ రాంగ్ వే. సెల్ఫిష్గా ఉండకండి. సో మీ నాలెడ్జ్, మీకున్న నాలెడ్జ్ ఓకే, బట్ మీ గ్రూప్ కూడా మీతో పాటు కంపీట్ అవ్వాలి అంటే సో అందరూ కలిసి వర్క్ చేసేలా మీరు చూసుకోవాలి. ఓకే, సో లీవ్ దట్ సెల్ఫిష్ మెంటాలిటీ అండ్ థింక్ అబౌట్ ఎవ్రీవన్. సో ఏదన్నా సక్సెస్ వచ్చిందంటే ఇది మన అందరి సక్సెస్. ఓకే, మనందరం చేయగలం ఇది అన్న మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి మీరు. ఓకే, నేను బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలంటే నేను ఒక్కడనే చేయాలి అని కాదు. సో అందరం కలిసి చేస్తే డెఫినెట్గా ఇది సాధిస్తాం అన్న మెంటాలిటీ ఉండాలి. ఓకే, వి షుడెంట్ బి సెల్ఫిష్ వెన్ వీఆర్ ఇన్ అ గ్రూప్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ ఫ్రమ్ దిస్ స్లైడ్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. టేక్ ఎవ్రీవన్స్ ఒపీనియన్ ఇన్ టు అకౌంట్. సో మనం గ్రూప్గా వర్క్ చేస్తున్నామంటే కొంతమంది ఉంటారు డామినేటింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సో మేము చెప్పేదే వినాలి, నా వేలోనే మీరు వెళ్ళండి. ఇక్కడ చూడండి సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. వి విల్ డూ ఇట్ మై వే, ఐ నో బెస్ట్ హౌ టు డూ ఇట్. నాకు తెలుసు ఏది చేయాలో, సో నా వేలోనే వెళ్దామని చెప్పేసి కొంతమంది డామినేటింగ్గా ఉంటారు. దట్ ఈస్ రాంగ్ వే. ఓకే, మనం గ్రూప్గా ఉన్నప్పుడు ఎవరిని డామినేట్ చేయకూడదు. సో ఎలా ఉండాలి, సో అందరం కలిసి థింక్ చేద్దాం, మీకేం ఐడియాస్ ఉన్నాయి అని చెప్పేసి ఎదుటి వాళ్ళని మీరు అడగాలి. నా దగ్గర ఒక బెస్ట్ ఐడియా ఉంది, అదే ఫాలో అవుదామని చెప్పేసి మీరు కమాండ్ చేయకూడదు మీ గ్రూప్ మెంబర్స్ని. సో అందరం కలిసి చేద్దాం, లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో వాట్ ఐడియాస్ యూ హ్యావ్. సో మీ ఐడియాతో పాటు ఇతరుల ఒపీనియన్ కూడా కలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, సో మీ వేలోనే వెళ్ళకూడదు గ్రూప్గా వర్క్ చేసేటప్పుడు. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీవన్స్ ఒపీనియన్ into account. Don't look for someone to blame, and this is really a valid point. సో మనం ఎవరన్నా తప్పు చేశారు అంటే మన క్లాస్లో కానీ మన గ్రూప్లో కానీ ఈజీగా బ్లేమ్ చేసేస్తాం. వాడు చేశాడు అందుకే ఇది ఇలా అయిపోయింది, ఆ అమ్మాయి ఇలా చేసింది అందుకే ఇలా అయిపోయింది. సో మనం ఒకళ్ళు మిస్టేక్ చేశారు అంటే వాళ్ళు ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకునేలా చేయాలి, అంతేకాని వాళ్ళని బ్లేమ్ చేస్తే వాట్ ఈస్ ద యూజ్? వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా?
So we are making them getting hurt, right? So it all went wrong because of you అని చెప్పేసి రాంగ్ వేలో క్రిటిసైజ్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ పిక్చర్లో. సో ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే మీరు ఒక గ్రూప్గా ఏదైనా టాస్క్ చేస్తుంటే అది మీ అందరి మిస్టేక్ లాగా ఫీల్ అవ్వాలి. ఇట్స్ ఆర్ మిస్టేక్ అని ఫీల్ అవ్వాలి. సో మిస్టేక్ చేసిన వాళ్ళకి రెక్టిఫై చేసుకునే ఛాన్స్ని మీరు కల్పించాలి. సో డోంట్ ఎవర్ బ్లేమ్ ఎనీవన్. ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని బ్లేమ్ చేయకండి. బట్ ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా ఉండాలో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ దెమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి గ్రూప్గా వర్క్ చేసేటప్పుడు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ పీపుల్. సో ఎవరైనా ఏదైనా చక్కగా చేశారు అంటే మనకి అప్రిషియేట్ చేయడానికి మాటలు రావు. బట్ ఏదైనా తప్పు చేశారంటే వెంటనే క్రిటిసైజ్ చేసేస్తాం, వెంటనే బ్లేమ్ చేస్తాం. బట్ వాళ్ళు ఏదైనా మంచి చేశారు అంటే వి డోంట్ అప్రిషియేట్, చాలా కామ్గా ఉంటాం అప్రిషియేట్ చేయకుండా. సో అదొకటి బ్యాడ్ హ్యాబిట్. సో మీరు ఎవరైనా ఏదైనా చేశారు అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఓకే, సో మీరు అప్రిషియేట్ చేశారు అంటే మీ ఫెలో మెంబర్స్ని ఎంకరేజ్ చేశారు అంటే వాళ్ళకి అది బూస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ వర్క్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ others in your group when they worked a lot. So next, don't stay on the sidelines. ఓకే, సో మనం గ్రూప్గా వర్క్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దాని మీద కూర్చొని ఫీల్ అయిపోతూ ఉంటే మనకి వర్క్ కంప్లీట్ అవ్వదు కదా. ఓకే, సో మీరు గ్రూప్గా వర్క్ చేసేటప్పుడు సంథింగ్ రిజల్ట్ వచ్చింది. సో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోయారు. సో ఇలా రిజల్ట్ బ్యాడ్గా వచ్చింది అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోయారు. సో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నెక్స్ట్ అటెంప్ట్ మీరు పర్ఫెక్ట్గా చేయలేరు కదా. సో దాని గురించి ఈ పాయింట్ మనకి. సో దాని మీద కూర్చోకుండా ఇక్కడ చూడండి, నథింగ్ ఈజ్ గోయింగ్ రైట్ ఫర్ మీ. సో నాకేది కరెక్ట్గా వెళ్ళట్లేదు అని ఒక మెంబర్ ఇక్కడ ఫీల్ అవుతున్నాడు. సో అప్పుడు ఫెలో మెంబర్ ఏంటి, ఎంకరేజ్ చేస్తున్నాడు. సో కామ్ డౌన్, ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. సో మీ గ్రూప్లో ఎవరైనా దేని గురించి అయినా ఫీల్ అవుతూ సో దాని గురించి ఆలోచిస్తూ ఇఫ్ దే ఫర్గెట్ అబౌట్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో ఆస్క్ దెమ్ వాట్ హ్యాపెన్ అండ్ వాళ్ళని ఆ ట్రాక్లో నుంచి మీ ట్రాక్లోకి రప్పించుకోండి. సో అది వదిలేసే ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, వాటి గురించి ఆలోచించొద్దు. లెట్స్ థింక్ అబౌట్ అవర్ వర్క్. అలా వాళ్ళని కన్సోల్ చేసి వాళ్ళ తీసుకురావడం, మళ్ళీ చదువుకునే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. And this is the big problems in teamwork or group work. సో మనకి ఏదన్నా తెలీదు అంటే అది పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి చాలా షైగా ఫీల్ అవుతాం. చాలా మంది చూస్తుంటాం, కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చేస్తుంది. ఎవరైనా మన ఈక్వల్ మెంబర్ని హెల్ప్ అడగాలి, సో తెలుసుకోవాలంటే ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. సో అలాంటి టైంలో మీకు తెలీదు, ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే సో ఒకళ్ళని అడగడంలో తప్పేం లేదు. సో ఇది ఏజ్కి సంబంధించిందే కాదు, మీ స్టూడెంట్స్కి సంబంధించిందే కాదు. రేపు మీరు ఏదైనా వర్క్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళినా, ఒక మంచి పొజిషన్కి వెళ్ళినా, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నాకు తెలీదు అంటే బాగోదేమో సో అని చెప్పేసి ఎవరూ ఫీల్ అవ్వద్దు. సో తెలీదు అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఫర్ ఆస్కింగ్ హెల్ప్. ఓకే, సో గ్రూప్గా ఉన్నప్పుడు మనం ఒక టీమ్గా వర్క్ చేస్తున్నప్పుడు, ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మీకు తెలీదు అంటే యూ హ్యావ్ టు ఆస్క్ అదర్స్ ఫర్ హెల్ప్. ఓకే, చూడండి ఇక్కడ. సో అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నాడు, ఇట్ వుడ్ బి ఆక్వర్డ్, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్. సో అడగకూడదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు, బట్ దట్ ఈస్ రాంగ్ వే. సెకండ్ పిక్చర్లో ఏం చేస్తున్నాడు, హౌ డు యూ డూ దట్, ఐ కాంట్ వర్క్ ఇట్ అవుట్. సో హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో మీరు ఎలా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ రాంగ్ వే, ఎప్పుడైతే మనకి తెలియదో మన ఫెలో మెంబర్స్ని
అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేర్చుకోవాలి. ఓకే. మనకి ఇంగ్లీష్ రాదు. సెంటెన్సెస్ క్రియేట్ చేయడం రాదు. బట్ ఏం చేయాలి మనం? సో, మనకొచ్చిన మ్యాటర్ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత హెల్ప్ అడగాలి. మీ క్లాస్‌లో ఎవరైనా బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళున్నారు. సో, ఇఫ్ యూ ఫీల్ if you are afraid to ask your English lecturers or if you are afraid to ask your SPOCs, సో అట్లీస్ట్ మీ క్లాస్‌లో ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ దగ్గరికెళ్ళి హెల్ప్ అడగండి. సో ఈ సెంటెన్సెస్ నేను ఇలా క్రియేట్ చేశాను. అవి రైటా? రాంగా? సో హెల్ప్ అడిగితే ఏంటి? మనకే బెనిఫిట్ అవుతది. మనం తప్పు చెప్పకుండా కరెక్ట్ వేలో మన మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో నెవర్ ఎవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఆస్కింగ్ హెల్ప్. హెల్ప్ అడగండి. సో దాని ద్వారా మీరు తెలియని నేర్చుకోండి. సో యూ హ్యావ్ టు అలౌ డిసగ్రీమెంట్స్. సో మనం కొన్ని ఐడియాస్ చెప్తాం గ్రూప్‌గా ఉన్నప్పుడు. అవి మన ఫెలో మెంబర్స్‌కి నచ్చవు ఒక్కోసారి. సో ఈ వేలో చదువుదాం, ఇలా వెళ్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. సో ఎవరికైతే నచ్చదో వాళ్ళు అపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకోండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళని చెప్పనివ్వకుండా లేదు ఇలానే ఫాలో అవుదామంటే డెఫినెట్‌గా దాని వల్ల ఒకవేళ వాళ్ళు చెప్పే ఐడియా వల్ల ఏదన్నా బెనిఫిట్ ఉందంటే అది మిస్ అవుతారు మీరు. ఓకే. సో ఎవరైనా డిసగ్రీ చేస్తున్నారు మనం ఏదన్నా చేసేటప్పుడు అది వాళ్ళకి నచ్చట్లేదు, డిసగ్రీ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు ఆస్క్ వై దే ఆర్ డిసగ్రీయింగ్ ఇట్. ఓకే. సో ఇక్కడ పిక్చర్స్‌లో చూడండి. యూ ఆర్ రాంగ్. హౌ డేర్ యూ టాక్ టు మీ లైక్ థట్ అని చెప్పేసి అపోజ్ చేస్తున్నాడు. బట్ వాట్ ఈస్ ద రైట్ వే? సో అందరం టైర్డ్‌గా ఉన్నాం. లెట్స్ డిస్కస్ దిస్ టుమారో. ఓకే. సో ఒకవేళ ఆ టైంలో మీరు టైర్డ్‌గా ఉండి వాళ్ళు చెప్పేది గనుక యాక్సెప్ట్ చేయలేదు అంటే గివ్ ఇట్ టైమ్. టైమ్ ఇచ్చి చూడండి. సో నెక్స్ట్ డే మీరు కొంచెం ఫ్రెష్‌గా ఉన్నప్పుడు వాళ్ళ డిసగ్రీమెంట్స్ వినండి. ఓకే. బట్ యూ హ్యావ్ టు అలౌ అదర్స్ డిసగ్రీమెంట్స్ ఆల్సో. ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ యూ ఆర్ రాంగ్, నేను చెప్పేదే కరెక్ట్, మీరు చెప్పేది రాంగ్ అని కాకుండా సో ఎవరైనా ఏదైనా ఐడియా ఇచ్చినప్పుడు ఆ వేలో కూడా ఆలోచించండి. సో దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. సో డెలిగేట్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడ డెలిగేట్ మీనింగ్ వచ్చేసి అసైన్, ఓకే, ఆర్ గివింగ్ ఏ టాస్క్ ఆర్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్. సో మనం ఒక గ్రూప్‌గా వర్క్ చేస్తున్నామంటే ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో సో మన ఎగ్జాంపుల్‌గా మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గ్రూప్ తీసుకుందాం. సో మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గ్రూప్‌లో మనకి ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? సో మనకి ఒక 25 కాలేజెస్ జాయిన్ అవుతున్నారు. బట్ ఓన్లీ 1 ఆర్ 2 కాలేజెస్ రెస్పాండ్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ యాస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఫీలింగ్ షై కదా. సో వీడియోస్ చేయమన్నాం మనం, కొన్ని మాత్రమే వస్తున్నాయి. సో మిగిలిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వీడియోస్ చేయడానికి? మన వల్ల కాదు, చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. సో వై వీ హ్యావ్ టు టేక్ దాట్ రెస్పాన్సిబిలిటీ. మనం ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? వాట్ ఈస్ ద యూజ్ అని ఫీల్ అవుతున్నారు. సో గ్రూప్‌గా వర్క్ చేసేటప్పుడు మనం ఒకళ్ళ మీద బర్డెన్ వేయకూడదు. సో మన వంతు రెస్పాన్సిబిలిటీ మనం చేయాలి. మన రోల్ ఏంటి? ఓకే. మనం ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ క్లాసెస్ ఫర్ మీ? సో ఏదన్నా టాస్క్ ఇచ్చినప్పుడు నేను చేయగలనా? వై డోంట్ ఐ గివ్ ఇట్ ఎ ట్రై? నేను ఎందుకు ట్రై చేయకూడదు ఈ టాస్క్ చేయడానికి అని మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా అనేది మీకు మీరు క్వెషన్ చేసుకోండి. వై వి ఆర్ గెటింగ్ ఓన్లీ ఫ్యూ వీడియోస్ అండ్ ఫ్యూ రెస్పాన్సెస్? బికాస్ అదర్స్ ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ యాజ్ దర్ రెస్పాన్సిబిలిటీ కదా. సో ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతామో మన వంతు మనం కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తాం. సో క్లాసెస్‌కి వెళ్తున్నాం, వింటున్నాం, అంతే, ఏది కాంట్రిబ్యూట్ చేయట్లేదు అంటే మనం అలాగే ఉండిపోతాం. సో ఏ స్టేజ్‌లో అయితే ఎప్పుడు ఉంటున్నామో మనకు ఒక గ్రోత్ అంటూ ఉంటది. అదే స్టేజ్‌లో ఉండిపోతాం. సో ఫీల్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ సంథింగ్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే. చూడండి ఇక్కడ ఫస్ట్ పిక్చర్‌లో వాట్ డు వి నీడ్ టు డూ?
we will work it out as we go along. సో వాడికి రావట్లేదు వర్క్ చేయడం అనేది. సో అందరం కలిసి చేద్దాం అంటున్నాడు. బట్ వర్క్ చేసే అతను ఏమంటున్నాడు సెకండ్ పిక్చర్లో, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, డస్ ఎవ్రీవన్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే, సో మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, మీకు తెలుసు ఎలా వీడియో చేయాలో మీకు తెలుసు, ఎలా వర్కౌట్ చేయాలో తెలుసు, ఎలా చదవాలో మీకు తెలుసు. బట్ మనం ఎఫర్ట్ పెట్టకుండా మిగిలిన వాళ్ళు చేస్తారులే అని కేర్లెస్గా ఉంటున్నాం. ఓకే, సో ఫీల్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, షేర్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా, ఒక్కళ్ళకే బర్డెన్ అవ్వకుండా ఒక గ్రూప్లో అందరూ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి. లెర్న్ టు మీట్ పీపుల్ హాఫ్ వే. ఓకే, సో మనం అనుకున్నాం కదా గ్రూప్ డైనామిక్స్ అంటే, సో డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పేసి. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్, సంథింగ్ రాంగ్ హ్యాపెన్, సో నేనెందుకు సారీ అడగాలి, సో అది వాడి మిస్టేక్, వాడే చెప్పాలి అని. బట్ వన్స్ ట్రై చేసి చూడండి, సో ఇది మిస్టేక్ జరిగింది, సో దీని గురించి మర్చిపోదాం, లెట్స్ వర్క్ ఇట్. ఓకే, ఇది మర్చిపోయి మనం వర్క్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేసి చూడండి మీ తరపున. సో మీరు ఒక స్టెప్ దిగి వాళ్ళే సారీ చెప్పాలి, మిస్టేక్ జరిగింది, సో వాళ్ళే చేయాలి అని కాకుండా మీరు ట్రై చేసి చూడండి. సో ఇది మర్చిపోదాం, మిస్టేక్ అయింది, అది మర్చిపోయి వర్క్ చేద్దామని చెప్పండి. సో దానివల్ల వాళ్ళకి మీ మీద మంచి ఒపీనియన్ వస్తుంది. అరే మిస్టేక్ నాది కూడా ఉంది, బట్ హీ ఈస్ కన్ఫెసింగ్ ఫస్ట్. సో వాళ్ళు కూడా ట్రై చేస్తారు మీలాగా, రేపు ఏదన్నా మిస్టేక్ వస్తే. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు మిస్టేక్ని అడ్మిట్ అవ్వరు, బట్ దే విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ వన్ డే. ఓకే, సో మనం ఎప్పుడైతే మిస్టేక్ అడ్మిట్ అవుతున్నామో అండ్ ఒకరితో కోఆర్డినేట్ అవడానికి ట్రై చేస్తున్నామో, డెఫినెట్గా మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎవరైతే ఒప్పుకోరో మిస్టేక్స్ని వాళ్ళు అలాగే ఉండిపోతారు, వాళ్ళలో గ్రోత్ అనేది ఉండదు. ఓకే, సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం ఎలాగో రీచ్ అవ్వలేం, అట్లీస్ట్ హాఫ్ వే. సో వాళ్ళే వచ్చి చెప్పాలి అని కాకుండా మనం కూడా అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో సగమన్నా రీచ్ అయ్యి, సో లెట్స్ వర్క్ ఇట్ ఆన్ అని చెప్పేసి ఎంకరేజ్ చేసుకోవాలి గ్రూప్గా ఉన్నప్పుడు. ఓకే, సో రిమెంబర్ దాట్ సక్సెస్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. సో ఒక గ్రూప్కి సక్సెస్ వచ్చింది, సో మీ బ్యాచ్లో అందరూ క్వాలిఫై అయిపోయారు అండ్ అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే దట్ ఈస్ యువర్ టీమ్ వర్క్, రైట్? సో ఒక్కళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కోసారి ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు, వర్క్ కంప్లీట్ అయినప్పుడు. లైక్ ఫంక్షన్స్కి మనం స్టేజ్ డెకరేషన్స్ అలా గ్రూప్గా చేస్తూ ఉంటాం అండ్ ఫంక్షన్ సక్సెస్ అయింది అంటే ఒక్కొక్కళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యా నా వల్లే సక్సెస్ అయింది, ఎందుకంటే నేనే ఎక్కువ వర్క్ చేశాను, అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఫీల్ అవ్వకుండా ఏదైనా గ్రూప్గా వర్క్ చేశారు, అది సక్సెస్ అయిందంటే షేర్ ద సక్సెస్, అందరికీ ఆ సక్సెస్ అందుతుంది. ఓకే, సో అది మీరు ఒప్పుకోవాలి, నా వల్లే జరిగింది కాదు, సో ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ వర్క్. అఫ్ కోర్స్ మీరు ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టుండొచ్చు, బట్ ఎప్పుడైతే మీరు ఆ సక్సెస్ అందరికీ షేర్ చేస్తారో, సో తర్వాత ఫ్యూచర్లో ఏదైనా వర్క్ వచ్చినప్పుడు దే విల్ ట్రై టు వర్క్ హార్డ్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద పాయింట్స్ టు కోఆర్డినేట్ విత్ అదర్స్. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయి కదా, ఎలా బిహేవ్ చేయాలి గ్రూప్గా ఉన్నప్పుడు, ఎలా ఉండకూడదు అని. సో మనకి ఎఫెక్టివ్ టీం ఎలా ఉండాలి, ఇన్ఎఫెక్టివ్ టీం ఎలా ఉంటుంది, సో ఇప్పటి వరకు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు డిస్కస్ చేసుకున్నాము. దీంట్లో మెయిన్గా ఒక టీం సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఒక గ్రూప్ సక్సెస్ అవ్వట్లేదు అంటే, దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ డిస్టర్బ్స్ దట్ సక్సెస్. సో ఇలా ఉండకూడదు. సో వాట్ మేక్స్ అన్ ఇన్ఎఫెక్టివ్ టీమ్, టీమ్ ఇన్ఎఫెక్టివ్గా ఉంది అంటే, సో దీస్ ఆర్ ద పాయింట్స్, దోస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ టీమ్. ఆ గ్రూప్లో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ టీమ్ ఇన్ఎఫెక్టివ్గా ఉంది, సో వాళ్ళకి సక్సెస్ రావట్లేదు. సో ఇవి తెలుసుకొని ఇవి ఫాలో అవడానికి ట్రై చేయకండి, వీళ్ళకి ఆపోజిట్ ఫాలో అవ్వాలి. మీరు సక్సెస్ఫుల్ టీమ్ అవ్వాలి అంటే ఇవి మీలో ఉండకుండా చూసుకోండి. ఓకే, చూడండి ఫస్ట్ పాయింట్, పీపుల్ టాక్ మోర్ దాన్ దే లిసన్. కదా, ఇది జనరల్గా జరుగుతుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ దే కాంట్రిబ్యూట్.
ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, రైట్? సో వాళ్ళు వినడానికి ఇష్టపడరు. సో ఇన్ఎఫెక్టివ్ టీంలో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు వినడానికి ఇష్టపడరు, వాళ్ళు చెప్పేదే వినాలని ఫీల్ అవుతారు. సో మనం అలా ఉండకూడదు. మన టీం ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మనం ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. సో అప్పుడే మన టీం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో సెకండ్ పాయింట్ చూడండి, సమ్ మెంబర్స్ ఆర్ సైలెంట్ అండ్ డోంట్ కాంట్రిబ్యూట్. సో కొంతమంది ఉంటారు చాలా సైలెంట్గా ఉండిపోతారు. సో వాళ్ళ తరపున వాళ్ళు ఏం చేయగలరో అది అసలు ఏది చేయరు. సో సైలెంట్గా ఎప్పుడు ఉండకండి. మీకు ఏదన్నా టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో సైలెంట్గా ఉంటే ఏంటి, వేరే వాళ్ళు చేస్తారనా? సో అలా మీరు సైలెంట్గా ఉండి మీ వంతు మీరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు అంటే డెఫినెట్గా టీం కూడా సక్సెస్ అవుతుంది. మీకు సక్సెస్ రాదు, మీ వల్ల గ్రూప్కి కూడా సక్సెస్ రాదు. ఓకే, సో ఎప్పుడు సైలెంట్గా ఉండకండి. మీ వంతు మీరు ఏం చేయగలరో అది చేయండి. సో ఐడియాస్ ఆర్ డిస్మిస్డ్. సో ఎవరైనా ఏదైనా ఐడియా ఇస్తే మనం దాన్ని వినకుండా మన వేలో చేసుకుపోతున్నా సరే టీంలో ఒకరికొకరు కోఆర్డినేషన్ మిస్ అయింది. సో దానివల్ల కూడా సక్సెస్ రాదు. సో దెర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ మెంబర్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటలేదు. సో ఫైట్స్ ఉన్నాయి గ్రూప్లో అన్నా సరే మనకి సక్సెస్ రాదు. సో ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చింది అంటే దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. దాని మెయిన్ పాయింట్ ఎక్కడుంది, సో దేనివల్ల ఈ ఆర్గ్యుమెంట్ వచ్చింది దాన్ని రిజాల్వ్ చేసుకుంటేనే మనకి సక్సెస్ వస్తుంది. సో 1 or 2 members dominate the others. సో గ్రూప్లో ఒకళ్ళు ఇద్దరు డామినేట్ చేసిన టీమ్ సక్సెస్ అనేది, సో అందరూ ఒకేలా వర్క్ చేయాలి. ఒకళ్ళు డామినేట్ చేస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళు అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఇష్టపడరు. సో డామినేట్ చేయడం పక్కన పెడితేనే టీంకి సక్సెస్ వస్తుంది. డిసగ్రిమెంట్స్ ఆర్ పుట్ టు ద వర్డ్. సో ఎవరైనా డిసగ్రీ చేస్తున్నారంటే దాన్ని డిస్కస్ చేయాలి. సో ఎందుకు డిసగ్రీ చేస్తున్నారు, ఒకవేళ మనం రాంగ్ వేలో వెళ్తున్నామా అనేది మీరు డిస్కస్ చేసుకోకపోతే we don't get success. Okay, we have to discuss all the disagreements. Those who are disagreeing, we have to discuss with them to get success. Some members are unhappy with the decisions. Yeah, ఇది చాలా సార్లు జరుగుతుంది. సో ఎవరైనా ఏదన్నా ఐడియా చెప్పారు, డిసిజన్ చెప్పారు అంటే చాలా మంది దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఏం చేస్తారు, అప్పుడే ఎక్స్ప్రెస్ చేయరు. ఎవరైనా చెప్పినప్పుడు సో ఇది నాకు నచ్చలేదు అని ఆ టైంలో ఎక్స్ప్రెస్ చేయరు, బట్ దే గ్రంబుల్ ప్రైవేట్లీ. సో సణుగుతూ ఉంటారు కదా. సో ఏదైనా ఎవరైనా డెసిజన్ చెప్పినప్పుడు అప్పుడే అపోజ్ చేస్తే దే విల్ కమ్ అప్ విత్ న్యూ డెసిజన్. సో అప్పుడు అపోజ్ చేయకుండా వాళ్ళు అన్హ్యాపీగా ఉండి ప్రైవేట్గా సణుగుతూ ఉంటారు, చాటుగా సణుగుతూ ఉంటారు. సో అలా సణుగుతూ ఉండే వాళ్ళు ఉన్నా సరే మన టీంకి సక్సెస్ రాదు. సో ఏదన్నా ఉంటే డైరెక్ట్గా చెప్పేసేయాలి, ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవాలి. గొణుగుతూ ఉంటే మనకి సక్సెస్ వస్తుందా? సో మనం అయిష్టంగా చేస్తూ ఉంటాం ఆ వర్క్ అంతా. సో దానివల్ల సక్సెస్ రాదు. ఎప్పుడైతే ఇష్టపడి చేస్తామో అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ పాయింట్, లిటిల్ ఎఫర్ట్ ఈస్ మేడ్ టు కీప్ టు ద పాయింట్ ఆర్ టు వర్క్ టు డెడ్ లైన్స్. యా, ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసేయాలి, సో మనకి సక్సెస్ వచ్చేసేయాలి అని అనుకుంటే సరిపోదు కదా. అసలు మనం ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అది మనం చెక్ చేసుకోవాలి. సో ఎఫర్ట్ అంటే రోజుకి ఇన్నాస్ చదివేయాలి, సో ఇన్నాస్ వర్క్ చేసేయాలి, అంత ఎఫర్ట్ కాదు, తక్కువ ఎఫర్ట్. లిటిల్ ఎఫర్ట్ ఈజ్ ఎనఫ్ టు గెట్ సక్సెస్. మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు? సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ, ఏమన్నా ఎఫర్ట్ పెడుతున్నారా సో అనేది మీరు చెక్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ ద సక్సెస్, నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, లైఫ్లో ఏ టాస్క్ వచ్చినా అది మీరు సక్సెస్ అవ్వలేదు అంటే మీ ఎఫర్ట్ని మీరు చెక్ చేసుకోండి. మనం అసలు కొంచెమైనా ఎఫర్ట్ పెట్టామా ఇది సక్సెస్ అవ్వడానికి? డైలీ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ రిగార్డింగ్ గోల్స్. సో మనకి అసలు దేనికోసం వర్క్ చేస్తున్నాం, దేనికోసం చదువుతున్నాం అనే ఐడియా లేకపోతే దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ వర్కింగ్ కదా. సో మనకి ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంటే
సో దేనికోసం వర్క్ చేస్తున్నాం ఆ ఐడియా లేకపోతే ఎంత వర్క్ చేసినా వేస్ట్. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ దాట్ గోల్. ఆ గోల్ గురించి మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనం దేనికోసం వర్క్ చేస్తున్నామో ఆ క్లారిటీ ఉండాలి. సో అప్పుడే మనం సక్సెస్ అందుకోగలం. సో రోల్స్ ఆర్ నాట్ డెలిగేటెడ్. ఒక గ్రూప్‌గా ఉన్నప్పుడు రోల్స్‌ని షేర్ చేసుకోలేదు అంటే, ఎవరు ఏ పని చేయాలో షేర్ చేసుకోకపోతే బర్డెన్ అంతా ఒకళ్ళ మీదే పడతది. ఓకే. సో పర్ఫెక్ట్‌గా వీళ్ళు ఇది చేయాలి, వీళ్ళు ఇది చేయాలి అని మనం షేర్ చేసుకోవాలి మన రోల్స్. సో దేర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ హెల్ప్‌ఫుల్‌నెస్. సో ఒకళ్ళని ఒకళ్ళు నమ్మాలి. ఒక గ్రూప్‌గా వర్క్ చేస్తున్నామనంటే మనం ఆ ట్రస్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి. హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. సో ఆ క్యారెక్టర్ లేకపోయినా సరే మనకి సక్సెస్ అనేది రాదు. సో లాస్ట్ పాయింట్, మెంబర్స్ డోంట్ టాక్ అబౌట్ హౌ ద గ్రూప్ ఈస్ వర్కింగ్. సో ఒక పని అలాట్ చేశారు అంటే దాని గురించి డిస్కస్ చేసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అనేది రాదు. సో వీ హ్యావ్ టు డిస్కస్. సో మనం ఈ పని ఎంతవరకు చేసాము, సో మనం మీట్ అవుతున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం కమ్యూనికేట్ అవ్వాలి. సో కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా లేదు, డిస్కషన్ అనేది లేదు అంటే డెఫినెట్‌లీ వి లూజ్ సక్సెస్ కదా. సో ఈ పాయింట్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకోండి. సక్సెస్ అవ్వాలి అంటే, ఇతరులతో కోఆర్డినేట్ అవ్వాలి అంటే, సో ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నారో ఆటోమేటిక్‌గా మీ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా అందరితో కోపప్ అవుతారు. సో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వవు ఇవన్నీ డెవలప్ చేసుకుంటే. ఓకే. సో మీకు ఐడియా వచ్చింది కదా ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, ఎలా ఉండకూడదు అనేది. ఓకే. సో ఇక్కడ ఒక వీడియో ఉంది. యూ డోంట్ నీడ్ వాయిస్ అవసరం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అని. ఐయామ్ ప్లేయింగ్ ఇట్. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడండి. సో ఒకటి సక్సెస్ అచీవ్ చేయాలంటే సో ఎవ్రీవన్ ఈస్ ప్రిపేర్డ్. సో సింక్రనైజ్డ్ అంటే ఎట్ ఏ టైమ్ చేయడం. ఒక పనిని ఒకేలా అదే టైంలో చేయడం. సో యూనిఫైడ్, యూనిటీ అని ఉండాలి. రీచ్ అవ్వాలి అంటే చూడండి అందరూ ఒకేలా చేస్తున్నారు. సో డెడికేటెడ్‌గా ఉండాలి. సో వర్క్‌లో ఎంగేజ్ అయి ఉండాలి. మనం చేసే పని మీద ధ్యాస ఉండాలి. మనం చేస్తున్నాము అంటే. సో దే ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఏ కామన్ గోల్. కామన్‌గా ఒక గోల్ ఉండాలి. గ్రూప్ ఉంది అంటే దానికి ఒక గోల్ ఉండాలి. ఫోకస్. సో వి షుడెంట్ మిస్ ద ఫోకస్. సో ఒకళ్ళ ఫోకస్ మిస్ అయినా సరే అక్కడ డిస్టర్బెన్స్ వస్తది. సో అందరూ ఒకేలాగా ఫోకస్డ్‌గా ఉన్నారు చూడండి, డెడికేటెడ్‌గా. సో ఎవరైతే ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటారో చూడండి ఇక్కడ ఇండివిడ్యువల్ కమిట్మెంట్ టు యువర్ గ్రూప్ ఎఫర్ట్ ఆర్ గోల్, దట్ ఈస్ వాట్ మేక్స్ ఎ టీమ్ వర్క్. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి. సో అప్పుడే అది టీమ్ వర్క్ అవుతుంది. ఒక్కళ్ళు ఎఫర్ట్ పెడితే అది టీమ్ వర్క్ అవ్వదు. ఓకే. ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. ఓకే. సో ఆ వీడియోలో మనకు అర్థమైంది కదా. సో వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ అన్ని మన దగ్గర కూడా ఉంటేనే మనం టీమ్‌గా సక్సెస్ అవ్వగలం. ఓకే. సో హియర్ వన్ మోర్ description for teamwork they gave. Coming together is a beginning, keeping together is progress, and working together is success. సో అందరూ గ్యాదర్ అయితే అది జస్ట్ బిగినింగే. సో కలిసి ఉండడం అనేది ప్రోగ్రెస్‌కి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఫైనల్‌గా ఎప్పుడైతే కలిసి వర్క్ చేస్తామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తది. సో దట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. సో మనం ఈరోజు క్లాస్‌లో ఎలా ఉండాలి, ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, సో ఇవన్నీ తెలుసుకున్నాం.
Hope you all copied all these points and నేర్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూ. Okay, so do you have any doubts regarding today's class or yesterday's class regarding teamwork? You can raise your doubts, so we will discuss here. So ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, వాయిస్ కట్ అవుతుందా? సార్ దిలీప్ సార్, మేడం ఎనీ ప్రాబ్లం విత్ మై వాయిస్? యాక్చువల్గా ఇందాక కట్ అయింది లేని కానీ వాయిస్ ఇప్పుడు ఓకే మేడం, నో ప్రాబ్లం. సో మధ్యలో లైట్ గా కట్ అయింది అంతే. ఓకే, ఫైన్. సో ఓకే, ఓవరాల్ గా కాన్సెప్ట్ అయితే రీచ్ అయింది కదా? ఎస్ మేడం. ఓకే, ఫైన్. ఓకే, సో చాలా మంది వాయిస్ కి ప్రాబ్లం లేదని ఇస్తున్నారు, టెక్స్ట్ మెసేజెస్ చేస్తున్నారు. ఓకే, ఫైన్. సో ఓకే, సో టీమ్ వర్క్ గురించి మీకు అయితే ఐడియా వచ్చింది కదా, గ్రూప్ వర్క్ ఎలా బిహేవ్ చేయాలి, ఒకళ్ళని బ్లేమ్ చేయకూడదు అని, ఒకళ్ళ ఐడియాస్ ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఆ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. కెన్ ఎనీవన్ డిస్కస్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ టుడేస్ క్లాస్? ఓకే, శ్రీకాకుళం వాళ్ళైతే ఫస్ట్ నుంచి. ఓకే, స్నేహ ఈస్ దేర్. స్నేహతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. సో ఈ 2 days టాపిక్ లో మీకేం అర్థమైందో ఎవరైనా డిస్కస్ చేస్తారా? సో ఆఫ్టర్ దిస్ క్లాస్ అట్లీస్ట్ ఈ క్లాస్ అయ్యాకైనా మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మన ఎఫర్ట్ అనేది ఉండేలా చూసుకుందామా? సో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రూప్. సో మన గ్రూప్లో మనం పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలంటే మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలి? ఎవరైనా చెప్తారా? ఓకే, స్నేహ అండ్ శ్రీకాకుళం గర్ల్స్ ఆర్ రెస్పాండింగ్. ఓకే, ఫైన్. ఎనీ అదర్ కాలేజెస్ ప్లీజ్? అద్దంకి వాళ్ళని అంతా అన్మ్యూట్ చేయండి సార్. జీజేసి అద్దంకి. ఎస్ మేడం, 1 minute. సో మిగిలిన రెస్పాండ్ అవుతున్నారు, శ్రీకాకుళం రెస్పాండ్ అవుతున్నారు. సో మిగిలిన కాలేజెస్ స్టూడెంట్స్ రెస్పాండ్ అవరా? ఉషా ఎస్ఎన్జి కాలేజ్. Chabrol. You want to interact? Usha from Chabrol. ఓకే, అద్దంకి వాళ్ళని అన్మ్యూట్ చేశాక నేను ఉషాతో ఇంటరాక్ట్ అవుతాను. సో మిగిలిన కాలేజెస్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే సార్, అవ్వట్లేదా అద్దంకి వాళ్ళది? అన్మ్యూట్ అవ్వట్లేదా మేడం? జీజేసీ అద్దంకి అని పెట్టారా లేదంటే ఏదైనా నేమ్ ఉందా చూడండి ఒకసారి, నేమ్ ఏదైనా పెట్టారా? వెయిట్ సార్, ఐల్ చెక్. డేవిడ్ అని ఉంది సార్. ఓకే, Siripuram Guntur. I think I got a video from Siripuram, I think. నిన్న వీడియో పెట్టారు కదా? Good morning, madam. Good morning, sir. My name is Usman, madam, from Addanki, madam. My student want to ask a question, madam. Okay, sir. Okay, sir. Sure. Now she is ready, madam. Okay. Good morning, madam. Good morning. What's your name? Lakshmi Tirupatamma. Lakshmi. Okay. I think I already interacted with you. I got your video, Lakshmi Tirupatamma. Okay. Thank you, So madam. what's your doubt? Why in India Teamwork is not successful. teamwork not successful? So work is not successful in India. నువ్వు అలా ఫీల్ అవుతున్నావా సక్సెస్ఫుల్ గా లేరు అని? Her direct question is, madam, why in India teamwork is not successful? Is there any barriers in teamwork for Indians? ఓకే, సో నేనైతే ఓకే లక్ష్మీ తిరుపతమ్మ, యూ గాట్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్.
ఇండియాలో టీమ్ వర్క్ సక్సెస్ఫుల్ గా లేదు అనేది నేనైతే అగ్రీ చేయను. ఎందుకంటే వెన్ వి సీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, సో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ అంబానీ ఉన్నారు, టాటా ఉన్నారు. సో వీళ్ళంతా ఎలా సక్సెస్ అయ్యారు? బికాస్ ఆఫ్ దర్ టీమ్. సో ఎందుకు టీమ్ వర్క్ సక్సెస్ఫుల్ గా లేదు? ఉన్నాయి, చాలా వర్క్స్ జరుగుతున్నాయి, చాలా టీమ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో నేనైతే ఇది గవర్నమెంట్ సెక్టార్ లో చూసాను. సో కంపేర్డ్ టు గవర్నమెంట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ సక్సెస్ఫుల్ గా ఉంది అంటే వాళ్ళు టీమ్ వర్క్ అనేది డెఫినెట్ గా చేస్తున్నారు అని. సో గవర్నమెంట్ సెక్టార్ లో ఏంటంటే కొంచెం కేర్లెస్ గా ఉంటారు. దే డోంట్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి పెట్టరు. సో అందుకే టీమ్ వర్క్ ఉండదు. ఓకే, సో బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్టార్ లో కూడా అందరూ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారో, ఎఫర్ట్ అనేది పెడతారో, డెఫినెట్ గా అక్కడ కూడా సక్సెస్ వస్తుంది. సో అదే కదా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. సో ఎలా ఉంటే టీమ్ సక్సెస్ అవ్వదు అని. సో అలా ఉండబట్టే టీమ్స్ సక్సెస్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం ఆ యాటిట్యూడ్ మార్చుకుంటామో డెఫినెట్ గా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇండియాలో అన్ని ఏరియాస్ సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి, కొన్ని ఏరియాస్ అన్సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. సో వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. సో ఈ రోజు మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం కదా లక్ష్మీ తిరుపతమ్మ. యా మేడం. సో టీమ్ వర్క్ సక్సెస్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి అని ఆ పాయింట్స్ నువ్వు నోట్ చేసుకున్నావా? చేసుకుంటున్నాను మేడం. కొన్ని పాయింట్స్ చెప్తావా ఎలా ఉంటే సక్సెస్ఫుల్ గా ఉండగలమని? కోఆర్డినేషన్. యా, కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక టూ పిక్చర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక రాంగ్ వే అండ్ ఒక రైట్ వే. సో ఆ పాయింట్స్ ఏమన్నా చెప్పగలవా? సో ఎవరైనా చెప్పగలరేమో అడుగు, మన క్లాస్ లో ఎవరైనా నోట్ చేసుకున్నారేమో అడుగు. యా, రాణి. Rani, my student Rani is ready to answer, madam. Rani, Yeah, come on. sir. మీరు నోట్బుక్ కూడా తెచ్చుకోవచ్చు, ఎక్కడైతే Yes, yes, రాస్తున్నారో. we are already guided, madam, that getting notes and noting down all the important points, madam. ఓకే, వాళ్ళు నోట్స్ చూసైనా చెప్పొచ్చు సార్, నో ప్రాబ్లం. Okay. సో Okay. ఇఫ్ దే రీడ్ ఇట్ ఫ్రమ్ నోట్స్. Rani, my student Rani is going to give the answer, madam. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రాణి. సార్ ఏమన్నా 2-3 పాయింట్స్ చెప్పగలవా టీమ్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో? షేరింగ్. ఓకే, సో వీ హ్యావ్ టు షేర్ రెస్పాన్సిబిలిటీస్. వెరీ గుడ్. కోఆర్డినేషన్. యా, కోఆర్డినేషన్. కమ్యూనికేషన్. యా, వీ నీడ్ కమ్యూనికేషన్. వెరీ గుడ్. ఓకే, ఫైన్. సో ఓకే, నైస్ రాణి. సో చాలా మంచి పాయింట్స్ చెప్పావు అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కాలేజ్ అండ్ థ్యాంక్ యూ విశ్వనాథన్ సార్ ఫర్ ఎంకరేజింగ్ thank you. స్టూడెంట్స్. Thank you ఫర్ so much, madam. ఎంకరేజింగ్ Thank you. స్టూడెంట్స్. సో చాలా you, యాక్టివ్ గా ఉన్నారు. Thank you, madam. Thank you. Okay. So you can unmute, mute your device, sir. You can mute it. So స్పాక్స్ యాక్టివ్ గా ఉన్నారు అంటే డెఫినెట్ గా స్టూడెంట్స్ కూడా యాక్టివ్ గా ఉంటారు. సో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ నీడ్ దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. సో చక్కగా ఇంటరాక్ట్ అవడం. యా, డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ పీపుల్. యా, హూ ఇస్ దిస్? యా, జూనియర్ కాలేజ్ గర్ల్స్ శ్రీకాకుళం. సో టైమింగ్లు బట్టి వేసేస్తారు కదా మీరు. శ్రీకాకుళం గర్ల్స్. ఓకే, ఫైన్. సో వీ షుడెంట్ ఫర్గెట్ టు అప్రిషియేట్ పీపుల్. సో ఎవరైనా చేశారంటే ఇప్పుడు మనకి అద్దంకి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి డెఫినెట్ గా వీ నీడ్ టు ప్రైజ్ దెమ్. సో అలాగా అప్రిషియేషన్ కూడా ఉండాలి మనకి టీమ్ వర్క్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే. వెరీ గుడ్, చాలా బాగా అబ్జర్వ్ చేశారు, నోట్ డౌన్ చేసుకున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టుడే దట్ స్టూడెంట్స్ ఆర్ ఇంటరాక్టింగ్ అండ్ టెక్స్టింగ్. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే సైలెంట్ గా ఉన్నారో, మనం సైలెంట్ గా ఉండకూడదు, మన ఎఫర్ట్ అనేది పెట్టాలి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టీమ్ సక్సెస్ అవ్వాలి అంటే సైలెంట్ గా కూడా ఉండకూడదు, మన వంతు మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఎవరైతే సైలెంట్ గా ఉన్నారో
రేపటి నుంచి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. సో వీడియోస్ అయితే ట్రై చేయండి, బట్ గ్రామాటికల్ మిస్టేక్స్ వస్తున్నాయి, అవి కొంచెం సెట్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఆర్ స్పాక్స్. సో అవి సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి వీడియోస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై. దిలీప్ సార్, వీ కెన్ బైండ్ అప్ ఐ థింక్. మేడం. సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎలాగో సో టైం కూడా Okay, అయిపోయింది sir. కాబట్టి నో ప్రాబ్లం. ఓకే సార్, ఫైన్. ఓకే మేడం. ఓకే స్టూడెంట్స్, సో మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, సో 10:10కి ఇంగ్లీష్ క్లాస్. సో ఆల్రెడీ 10:05 అయింది కదా, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్కి పార్టిసిపేట్ చేయండి. సో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈరోజు మేడం ఏదైతే మీకు పాయింట్స్ చెప్పారో, సో పాయింట్స్ అన్ని కూడా మీరు వర్కౌట్ చేయండి అండి. సో మీరు ఎందుకంటే కాలేజ్లో నోట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, సో ఈరోజు ఓన్లీ అద్దంకి అండ్ శ్రీకాకుళం కాలేజీలు మాత్రమే రెస్పాండ్ అయినాయి. సో రేపటి నుంచి మిగతా కాలేజీలు కూడా రెస్పాండ్ అవుతాయి అని నేను అనుకుంటున్నానండి. ఓకేనా? సో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఏంటి అంటే, సో కాలేజ్ మనం నోట్స్ ఎంత రాస్తున్నాము, సో మేడం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో టాపిక్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఒకవేళ మీకు అర్థమైనా కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే మన ప్రాబ్లం అలానే ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే, సో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నో ప్రాబ్లం. సో మీరు ఏదైనా సరే ఫీలింగ్ని షేర్ చేస్తే నెక్స్ట్ టైం మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందండి ఖచ్చితంగా. సో ఈరోజు శ్రీకాకుళం గర్ల్స్ అండ్ కాలేజ్ అండ్ అద్దంకి, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి, సో బోత్ కాలేజ్ ఆర్ రెస్పాండెడ్. సో ఐ థింక్ ఇన్ టుమారో ఆన్వర్డ్స్ సో రిమైనింగ్ కాలేజ్ కూడా ఇంటరాక్ట్ అవుతాయి నేను అనుకుంటున్నాను. సో వీడియోస్ కూడా, సో స్పాక్ పర్సన్స్, సో కొన్ని కాలేజ్లో అయితే నాకు వీడియోస్ వచ్చినాయి. సో రిమైనింగ్ కాలేజ్ కూడా సో చూడండి. సో ఎండ్ ఆఫ్ ది టుడే. ఓకే స్టూడెంట్స్, సో మీకు క్లాస్ టైం అవుతుంది కదా, సో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. Bye all of you.